హత్య రాజకీయాలకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను హతమార్చడం, నేరాన్ని కూడా వారిపైనే నెట్టేయడం షరామామూలే అన్నట్లుగా మారింది. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులతో వేధించడం, లేదంటే మర్డర్ చేయటమే మార్గం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ హత్య రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? వాజ్ ది స్టోరీ. ఒక చేతిలో అధికారం, ఇంకో చేతిలో రెడ్ బుక్ అరాచకం వెలిసి ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది. అధికార బలంతో ప్రత్యర్థులపై టీడీపీ మూకలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. అవసరమైతే హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. నేరాలను నిరోధించాల్సిన పోలీసు వ్యవస్థ ఎప్పుడో పతనమైపోయింది. దీంతో పచ్చమూక రాష్ట్రం మీద పడి అడ్డొచ్చిన వారిని లేపేస్తూ ఆ కేసును తిరిగి వారిపైనే వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా కడపలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందిగా మారింది. దీంతో ఆ కేసును అటు తిప్పి ఇటు తిప్పి చివరికి బాధిత వైఎస్ఆర్సీపీ వారిపైనే వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిపైకి ఈ కేసును తిప్పారు. నిజానికి దస్తగిరికి నిత్యానందరెడ్డికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ దస్తగిరి హత్య ఎలా జరిగిందో విచారణ చేయాల్సిన పోలీసులు వాస్తవాలు తెలుసుకోలేక విచారణ కంటే ముందే నిత్యానందరెడ్డి మీదకు కేసును తోసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. ఈ హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు, కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు నిత్యానందరెడ్డి అనబడిన నా భర్తను సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. అదొక్కటే కాదు, ఇటీవల పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అందులో కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిలపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. విచిత్రం ఏంటంటే ఆ హత్య జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆధారాలు, హత్య తర్వాత అక్కడే వదిలివేసి వెళ్లిన కారు, ఇవన్నీ సాక్ష్యాలుగా కనిపిస్తున్నప్పటికీ ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరులపై కేసులు పెట్టి వారిద్దరిని జైలు పాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నడి రోడ్డు మీద నరికి చంపిన టీడీపీ గుండాలు ఆ తర్వాత కూడా యథేచ్ఛగా రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నారు. ఈ 23 నెలల్లోనే 21 రాజకీయ హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఊహించుకోవచ్చు. హత్యలే కాదు, విధ్వంసాలు, వేధింపులు, అక్రమ కేసులతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారునిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి తప్పు జరిగిందా లేదా అనే దానితో పోలీసులకు ఏమాత్రమూ పని లేకుండా పోయింది. పచ్చనేతలు ఎవరి పేర్లు చెబితే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే తమ పని అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే వారందరినీ టార్గెట్ చేసుకుని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సెల్ విభాగంలో పనిచేసే పూడి శ్రీహరిని సైతం అక్రమ కేసుల్లో ఇరికించారు. కోర్టులు ఎన్నిసార్లు తప్పుబట్టినా బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు నమోదు చేసి వారి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు. బయటకు వచ్చాక కూడా మళ్లీ అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగాం సురేష్లపై కూడా ఇదే పరిస్థితి. అక్రమ కేసులు నమోదు చేయటానికే తాము ఉన్నట్లుగా పోలీసులు వారి పట్ల వ్యవహరిస్తున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే ఈ వేధింపుల పర్వం, రెడ్ బుక్ అరాచకం అమలవుతోంది. చంద్రబాబుకు జీవితకాల ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా ఎక్కడో చోట కేసులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. చివరికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని కూడా పెద్దిరెడ్డి మీదకు రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనపై అసలు జరగని లిక్కర్ కేసు పెట్టి అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణిపై అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. మంచివాడు, మృదు స్వభావి. దస్తగిరి మర్డర్ నిజంగా కూడా చాలా, నాకైతే 3-4 రోజులు కూడా అన్నం సహించలేని పరిస్థితి అన్నమాట. సొంత అజెండాతో ఈ రకంగా కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తే మాత్రం నిజంగా కూడా భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది.
టీడీపీ నేతల ఉన్మాదం దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఆటవిక పాలన దిశగా వెళ్లిపోయింది. ఇప్పటికే రాష్ట్ర పరువు దేశవ్యాప్తంగా పోయింది. నేటికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు రావటం లేదు. రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి నెట్టుకుపోతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా కూటమి నేతలు తమ కుట్రలను బంద్ చేస్తారా, లేక రాష్ట్రం ప్రజలు ఎటుపోయినా సరే అధికార బలంతో ప్రత్యర్థులపై దాడులకే తెగబడతామంటారో వేచి చూడాల్సిందే.